తన్వి వచ్చావా? ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతోటి నీకు ఆశ్రయం కలుగును. బాగా చెప్పావు. షేకండి. వెరీ గుడ్. పో తర్వాత సహస్రదా. అందరికీ పేదల మన సలస అయ్యండు వాక్యము దేవనద్ద నేను వాక్యము దేవుడద్ద నేను వాక్యమే దేవుడయ్యను. ఓహానా ఒక్కొత్తి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. లక్కీ దా. అందరికీ ప్రైజ్ రా. మై నేమ్ ఇస్ లక్కీ. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. యోహాను 3:16. నెక్స్ట్ విక్కీ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ విక్కీ. ఆత్మఫలాలు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీ 5:22. నెక్స్ట్ ప్రశస్త దా. అందరికీ ప్రైజ్. మై నేమ్ ఇస్ ప్రశస్త. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నా మనస్సు గ్రహించుకొని ఉన్నావు. నా నడుకను నా పడుకను నీవు నా పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాకమునుపే అది నీకు పూర్తిగా తెలియను. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నది. ఇది తెలివి నీకు మించినది. అది అగోచరము. అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నన్ను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నన్ను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దినంతలలో నివసించి ఉన్నావు. అక్కడును నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నెక్స్ట్ సాత్విక్. నెక్స్ట్ జాషువా కూడా రెడీగా ఉండాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సాత్విక్. 66 books names in Bible. Old Testament: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth. 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Germany, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel,
ఆమోస్, ఓబద్యా, జోనా, మీకా, నహూమ్, హబకుక్, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. న్యూ టెస్ట్మెంట్ మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్స్, రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. Thank you. నెక్స్ట్ జాషువా. అందరికి ప్లేజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ జాషువా. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఇజ్రా, నెహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఏషియా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎజ్కేలు, దానియేలు, ఓషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, అబుకుకు, జఫన్యా, అగ్గయి, మలాకి, జకర్యా, మలాకి. నెక్స్ట్ లతన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ లతన్. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహంగాను చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనను పుట్టించడం, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము. కీర్తనలు పడుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరాలుండును. తొట్టిల్లుకున్న మిమ్మల్ని కాపాడుకు తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషంగా నిలువబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యమును అధికారమును యుగాలకు పూర్వమును ఇప్పుడు సర్వయుగాలు కలుగును గాక. ఆమేన్. నెక్స్ట్ మహిమ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మహిమ. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాచార్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుడిని నక్షత్రములను చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలీలను ఆయన రప్పించిన, ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బహుబలం చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రములో ముంచివేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన యోగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రేష్ఠ దమ్మద. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ శ్రేష్ఠ. ఆయన జనసమూహంను చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
కనికరము గలవారు ధన్యులు, వారి కనుకరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగిన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే దేని వలన సారమగును? అది బయటికి పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండిన పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్కార్యములను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనా కొట్టివేయవచ్చునని తలవంచకుడి. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులు అలాగు చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతికి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:1-20. థ్యాంక్ యూ. జోవా. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సిజోవా. ఐఎమ్ స్టడింగ్ యూకేజీ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధికర్త, అధిపతి. అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా? మెక్సికా దా. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మెక్సికా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన మలు వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన శరణించుచున్నాడు. తన నామం బట్టి నీతి నామంలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన 23:1-3. వెరీ గుడ్. ఉన్నతాకులు చెప్పిన వారికి గిఫ్ట్లు ఇస్తారు. జాషువా. సాత్విక్. షేక్ అండి ఇవ్వండి. వెరీ గుడ్. లక్కీ దా. లక్కీ విక్కీ. లక్కీ. విక్కీ. అటిల్. సహస్ర. మెక్సికా. తన్వి దా. సిజోవా. పెద్ద పిల్లలు రండి, ఇచ్చేసేయండి. జోసఫ్ దా. జోసఫ్.
పరంజ్యోతి గారు రండి. పరంజ్యోతి గారు రండి, వచ్చేస్తారా? ఇక్కడ నిలబడి అమ్మాయికి వెరీ గుడ్. దా మహిమారా. లతన్, శ్రేష్ఠ, పెద్ద పిల్లలు లేరు ఇంకా? దానా బాబు అమూల్య పెద్ద కుమారుడు, దానా పెద్ద కుమారుడు. ఫిలిప్, దా ఫిలిప్. రా నానా రా. వెరీ గుడ్.